రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు విరాళంగా అందించారు తేజస్విని అనే భక్తురాలు. శ్రీవారి నామాల్లో ఎంతో విశేషమైన వైజయంతి మాలను గోవింద గోవింద అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి ఈ రోజు సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి విరాళం అందించారు తేజస్వి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు 3 హారాలను సమర్పించారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రేపు ఉదయం ఈ వైజయంతి లను సమర్పించనున్నారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు అత్యంత ఇష్టంగా వైజయంతి మాలను ధరించారని తెలిపారు. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాల సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవుడికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని సమర్పించాము. శ్రీదేవి భూదేవి మైలారప్ప స్వామికి ఉత్సవమూర్తికి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. ఈ వైజయంతి మాల